మహిళా రిజర్వేషన్లను నీరుగార్చడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని రాజమహేంద్రవరం ఎంపీ పురంధేశ్వరి విమర్శించారు. రిజర్వేషన్ల ఫలాలను తక్షణమే అతివలకు అందించేందుకే కేంద్రం చట్ట సవరణ బిల్లు తీసుకొచ్చిందని వివరించారు. దేశంలోని మహిళలను వంచిన కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. భారతీయ జనతా పార్టీ యొక్క లక్ష్యం, ఆలోచన, సంకల్పం, కట్టుబడినటువంటి విషయం కూడా మహిళలకి ఖచ్చితంగా మనం న్యాయం చేయాలి. వారికి ఏదైతే 33% రిజర్వేషన్ ఇస్తాము అని చెప్పి అన్నామో అది వెంటనే అమల్లోకి రావాలి. మనం ఎప్పుడో ఫ్యూచర్, ఇప్పుడు 30 సంవత్సరాలు వేచి చూసినటువంటి మహిళలకి ఇంకా మీరు ఒక 30 సంవత్సరాలు వేచి చూడండి అని ఎందుకు చెప్పాలి? వెంటనే మనకి 2029లో వచ్చేటువంటి ఎన్నికల్లో మనం దీన్ని పాస్ చేయాలనేటువంటి ఆలోచనతోటి సవరణలన్నీ తీసుకొచ్చినటువంటి సందర్భంలో ప్రతిపక్ష పార్టీలు ఇండి కూటమి ఏదైతే ఉందో ఏ విధంగా దేశ మహిళల్ని వంచారో మీరందరూ కూడా చూశారు. ఇవాళ కనుక మీరు మహిళా రిజర్వేషన్ బిల్లు కనుక మీరు పాస్ చేసినట్లయితే మీరు ప్రతి తల్లికి, ఏ తల్లి అయితే తన సర్వస్వం తన సంతానానికి ఇచ్చిందో కానీ ఏమి ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ తల్లికి మీరు ఇస్తున్నట్టుగా మీరు భావించాలి. అదేవిధంగా ఏ బిడ్డ అయితే, ఆడపిల్ల అయితే ఇన్ని సంవత్సరాలు నిరీక్షిస్తూ కూర్చుందో ఆ బిడ్డకి ఫలితంగా మీరు ఈ రిజర్వేషన్ అందించాలి. అన్నింటికంటే మిన్నగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే మహిళలకి సమానత్వం కల్పించాలి అని, అంటే అన్ని రంగాల్లో, అంటే రాజకీయ రంగం కూడా ఉంది కదా, దానికి అనుగుణంగా కూడా వాళ్ళకి సమానత్వం కల్పించాలి అనేటువంటి భావన ఏదైతే ఆ మహాత్ముడికి ఉందో దానికి నిజమైనటువంటి నివాళిగా ఈ బిల్లు పాస్ చేయాలి అని చెప్పి అభ్యర్థించినా కూడా ఇవాళ వాళ్ళు ఒక రకంగా దేశంలో ఉన్నటువంటి మహిళల్ని మోసం చేశారు. వాళ్ళు ఖచ్చితంగా దేశంలో ఉన్నటువంటి మహిళలకి క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉన్నది.